ఎన్నికల కోడ్ రాకముందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ప్రచారం ప్రారంభిస్తున్నారు. వైసీపీ అధిష్టానం జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ప్రకటించిన అభ్యర్థులకు కొన్ని చోట్ల నిరసన సెగలు తగులుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో స్థానికులకు కాకుండా ఇతరులకు జనసేన పార్టీ తరపున టికెట్ ఇవ్వడంతో జనసేనతో పాటు టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేతో పాటు పార్లమెంటు సీటును కోల్పోవడంతో నగర టీడీపీ నాయకులు అధిష్టానంపై మండిపడుతున్నారు. టీడీపీ తరపున టికెట్ వస్తుందనుకున్న ఆశావాహులకు నిరాశ ఎదురవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికేతరులకు సహకరించేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీలు వారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులపై తిరుపతి నుంచి మా రాజ్ న్యూస్ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి మరిన్ని వివరాలను అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. దీంతోపాటు తాయిలాలు కూడా పలు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఉంది. అయితే నగరిలో తీసుకున్నట్టయితే గత 2-3 రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి అయినటువంటి రోజా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే టీచర్లు అందరినీ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవానికి పిలిపించి మనం చూసాం విజువల్లో. గతంలో అందరికి కూడా పూర్తిగా పట్టు చీరలు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పురుషులు ఎవరంటే వాళ్ళకి బట్టలు అవన్నీ కూడా పెట్టడము. ఒక పక్క ఆర్కే సెల్వమణి ఎవరైతే రోజా భర్త ఉన్నాడో ఆయన ఆర్కే సెల్వమణి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వర్గంలో కూడా విజయనగరంలో ఇవంతా కూడా విజయపురంలో వాళ్ళకి అక్కడ విందు భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఆకట్టుకునే విధంగా నగర నియోజకవర్గంలో రోజా ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. అటు చక్రపాణి రెడ్డి కావచ్చు, అలాగే అమ్ములు కావచ్చు, అలాగే ఇక కేజే కుమార్, కేజే శాంతి కావచ్చు, ఇక మురళి ఎంపీటీసీ వడమాలపేట సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ రోజా నిలబడితే ఖచ్చితంగా ఓటమి తప్పదు, మేమే ఓడిస్తామని కూడా అధిష్టానానికి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడము మీడియా ద్వారా కూడా చూసాము. అదే ప్రస్తుతానికి ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ ఉన్నారో వాళ్ళ సొంత తమ్ముడు ఈరోజు జగదీష్ను వైకాపా పార్టీకి తీసుకునేటువంటి ఆలోచన అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే గతంలో కూడా మాజీ మంత్రి అయినటువంటి ముద్దుకృష్ణనాయుడు మరణానంతరము కుటుంబంలో కొన్ని సమస్యల్లో వాళ్ళ వర్గపోరు రావడంతో అటు అన్నదమ్ములు విడిపోవడంతో ప్రస్తుతానికి టీడీపీ పార్టీ తరపు నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా భానుప్రకాష్ని ఇవ్వడము, అలాగే జగదీష్కి ప్రస్తుతానికి వైకాపాలో సీటు కావాలని ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు కూడా కలవడం జరిగింది. ఆయనకి సీటు కేటాయించే పరిస్థితి ఉంది. అయితే మంత్రి రోజాకి పలమనేరు ఇస్తారా లేదంటే మరి ఒక ప్లేస్ ఇస్తారా అనేటువంటి ఆలోచన కూడా చూస్తున్నాము. అయితే ఈరోజు ప్రచారంలో భాగంగా వినూత్న సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలలో వీళ్ళు బాణాసంచా పేర్చి అక్కడ ఒక పండుగ వాతావరణం చేయడంతో పూర్తిసారి ఆమె బాధాకరమైనటువంటి అంశాలను గుర్తించి ఆమె ఈరోజు అధిష్టానంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేణుగుంట బస్సులో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే కాళహస్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఇటు టీడీపీకి పనిచేస్తారా వైసీపీ పనిచేస్తారా అనేటువంటి నేపథ్యంలో చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసికట్టుగా ఉన్నప్పటికీ కోలా ఆనంద్కి ఉన్నటువంటి వర్గం కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్సీబీ నాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు టీడీపీకి పనిచేయాలనేటువంటి నేపథ్యంలో అక్కడ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కొద్దిగా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక పుంగనూరు తీసుకున్నట్టయితే అక్కడ మంత్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రరావు ఉన్నారో ఈయన పోటీ చేస్తున్నారు వైకాపా పార్టీ. ఇక టీడీపీ పార్టీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక అదే ప్లేస్లో సపరేట్గా ఒక పార్టీ పెట్టి బీసీవై పార్టీ పెట్టి రామచంద్ర యాదవ్ ఉన్నారు, ఆయన కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే త్రిపుల్ అనేటువంటి కోణంలో అక్కడ పోటీ కూడా జరగనున్నది. ఇటు టీడీపీయా అటు వైసీపీయా లేదా బీసీవై అనేటువంటి నేపథ్యంలో ముగ్గురికి సంబంధించినటువంటి వర్గము, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజల అభిమానం, ఆదర అభిమానాలను కూడా ఉన్నప్పటికీ ముందుకు ఏ విధంగా వస్తారనేటువంటి విషయం చూడాల్సిందే. ఇక ఈ యొక్క పలమనేరు తీసుకున్నట్టయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన ప్రచారాల్లో ఉన్నారు. అదే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంకటగౌడ ఉన్నప్పటికీ ఆయనకి టికెట్ ఇస్తారా లేదంటే వైకాపా సంబంధించిన అధిష్టానము వేరే
వ్యక్తిని ఏమన్నా ఏర్పాటు చేస్తారనేటువంటి నేపథ్యంలో చూడాల్సిందే పరిస్థితి. ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే పలు ప్రాంతాలలో తాయిలాలు పబ్లిక్గా పంచడము, కొంతమంది గోప్యంగా పంచడం అనేది అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.